హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో పెను సంచలనం సృష్టించినటువంటి 2 కేసుల్లో ఒకే రోజు తీర్పులు వెలువడ్డాయి. ఒకటి సంజయ్ రైకి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. అంతేకాకుండా కేరళలో ప్రియుడిని హతమార్చినటువంటి ప్రియురాలికి మరణశిక్ష అంటే ఉరిశిక్ష విధించబడింది. మరి ఎందుకు ఈ వ్యత్యాసాలు? రెండు కేసుల్లో కూడా మరణం జరిగింది, హత్య గావించబడ్డాయి, రెండు హత్యలు గావించబడ్డాయి. మరి ఎందుకు ఇంత వ్యత్యాసాలు? అసలు ఈ 2 కేసులు ఏంటి? ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్ళడానికి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరింత మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. ఫస్ట్ కేసు ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. సో ఆర్జికర్ ఘటన. కోల్కతా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ ఆర్జికర్ ఘటన. సో ఆగస్టు 9 అంటే 2024 ఆగస్టు 9 రోజున ఒక ఘటన జరిగింది. కోల్కతాలో ఉన్నటువంటి ఆర్జికర్ హాస్పిటల్లో లేడీ వైద్యురాలిపై ఆన్ డ్యూటీలో ఉన్న సమయంలో తాను ఆన్ డ్యూటీలో ఉండి సెమినార్ హాల్లో నిద్రిస్తున్నటువంటి ఆ లేడీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి అతి క్రూరంగా గొంతు నులిమి చంపివేశాడు. ఈ ఘటనని అత్యంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా అందరూ వైద్యులు మరియు చాలామంది గర్ల్స్, లేడీస్ అందరూ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రాణాలను కాపాడేటువంటి వైద్యుల విషయంలోనే అసలు ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు? అసలు వాళ్ళ ప్రాణాలకే ఇక్కడ ఎలాంటి షూరిటీ లేదు అని చాలామంది కూడా పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పటివరకు ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో కోల్కతాకి సంబంధించిన ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన కూడా చాలా వరకు విమర్శలు రేవనెత్తాయన్నమాట. అయితే ఈ విమర్శలన్నింటిని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇక్కడ సిబిఐని నియమించమని కోరింది. ఈ కోర్టు కేసుని అంటే కేసును కంప్లీట్గా సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ఈ కేసుని సీరియస్గా తీసుకున్న తర్వాత అతనిపై అంటే సంజయ్ రాయ్పై సెక్షన్ 64 అంటే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64, సెక్షన్ 66 అండ్ సెక్షన్ 103 ప్రకారం అతని పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం మరియు తన మరణానికి కారణం కావడం మరియు హత్య చేయడం. సో ఈ విధంగా పలు సెక్షన్లలో సంజయ్ రాయ్పై కేసు ఫైల్ చేయడం జరిగింది. సిబిఐ అత్యంత సీరియస్గా విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి సెషన్ కోర్ట్ జడ్జి అయినటువంటి జస్టిస్ అనిర్బన్ దాస్ గారు సీరియస్గా ఎంతో సమగ్రంగా విచారించారు. గోప్యంగా విచారణ చేసిన తర్వాత జనవరి 20 తారీఖున అయితే తీర్పు వెలువరించడం జరిగింది. ఇందులో ఈ కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేలుస్తూ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయింది. అంటే లైఫ్ లాంగ్ ప్రిజన్మెంట్ అన్నమాట. లైఫ్ లాంగ్ అతనికి ఇంకా జైల్లోనే ఉండాలన్న తీర్పును వెలువరించడం జరిగింది. ఈ తీర్పును వెలువరించిన తర్వాత ఇంతకు ముందే అంటే ఆ తీర్పును వెలువరించక ముందే సిబిఐ పలు దశలు విచారణ జరిపి అంటే ఆ యువ వైద్యురాలపై ఉన్నటువంటి అనేక డిఎన్ఏ శాంపిల్స్ని వాటిని అన్నింటినీ మ్యాచ్ చేసి చూస్తే అవి సంజయ్ రాయ్తో మ్యాచ్ అయ్యాయని తెలిసి సంజయ్ రాయ్కి కంపల్సరిగా అంటే ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని సిబిఐ కూడా జస్టిస్ గారికి తెలియజేయడం జరిగింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పరిగణించి ఆ దోషికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఉరిశిక్షను విధించాలి. సో అలా విధిస్తే ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగవు అని ఇక్కడ సిబిఐ సూచించడం జరిగింది. సిబిఐతో పాటు చాలామంది కూడా దేశవ్యాప్తంగా ఆ దోషికి కంపల్సరిగా ఉరిశిక్ష విధించాలి అని తెలియజేయడం జరిగింది. అయితే అక్కడ జస్టిస్ అనిర్బన్ దాస్ గారు ఏమన్నారంటే ఇట్ ఈజ్ నాట్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అంటే ఇది అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించబడదు అని తెలియజేయడం జరిగింది. ఇది అత్యంత అరుదైన కేసు కాదు అని తెలియజేయడం జరిగింది. సో
ఇది అత్యంత అరుదైన కేసు కాదు అనగానే అందరూ ఇంత అసహనానికి లోనయ్యారన్నమాట. ఒక వైద్యురాలిపై ఆన్ డ్యూటీలో ఉండగానే ఇంత పెద్ద క్రూరమైన ఘటన జరిగింది. తనను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇది అత్యంత అరుదైన కేసు కాదంటారేంటి అని చాలామంది విస్మయానికి గురయ్యారన్నమాట. అయితే ఇది ఇలా ఉండగా ఇంకొక విషయం ఏంటంటే అసలు సంజయ్ రాయ్ వాదన ఇక్కడ అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా నన్ను దోషిగా తేలుస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ అంటే ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ ధ్వంసం చేశారు, నాతోనే అనుకోని అంటే బలవంతంగా సంతకాలు చేయించారు అని అక్కడ సంజయ్ రాయ్ వాదిస్తున్నాడు. కానీ ఇదే సంజయ్ రాయ్ ఆ ఘటన జరిగిన రోజు తెల్లారి అంటే అదే రోజు ఉరి తీసుకుంటారా, తీసుకోండి, నేనే నేరం చేశాను, ఏదైనా నాకు ఓకే అని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన సంగతి కూడా మనకు తెలిసిందే. మరి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అసలు ఎవరు నేరం చేశారన్నది ఇప్పటికీ అంతుపట్టని విషయంగా చాలామంది ఇక్కడ వైద్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సంజయ్ రాయ్ ఒక్కడే కాదు దోషి, సంజయ్ రాయ్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి వైద్యుల వాదన అన్నమాట. మరి వైద్యుల వాదన ఇలా ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు, అది ఒక్కరి వల్ల సాధ్యమే కాలేదు, ఒక్కనితో కాలేదు, కంపల్సరిగా అక్కడ చాలామంది హ్యాండ్ అనేది ఉంది అంటే దానికి ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. ఆ వైద్యురాలి డిఎన్ఏ చాలామంది అంటే ఇంకొక లేడీ డిఎన్ఏ కూడా ఉంది అనేది న్యూస్లో కూడా వస్తుంది. సో ఇంతటితో సంజయ్ రాయ్ ఒక్కడే దోషి కాదు, సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం కూడా కరెక్ట్ కాదు, సంజయ్ రాయ్కి ఉరి శిక్ష విధించాలి అని ఇక్కడ యువ వైద్యురాలు తల్లిదండ్రులు కూడా న్యాయాన్ని వేడుకుంటున్నారన్నమాట, న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెషన్ కోర్ట్ అయితే చెప్పిన ప్రకారం సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది, సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు అతనికి 50,000 పెనాల్టీ విధించిందన్నమాట. సో ఈ విధంగా విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఏమని చెప్పింది అంటే ఆ వైద్యురాలు చనిపోయింది కాబట్టి ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి తన డ్యూటీలో ఉన్నందుకు 10 లక్షలు, అదేవిధంగా తన మరణానికి 7 లక్షలు, అత్యాచారం గావించబడింది కాబట్టి అక్కడ 7 లక్షలు, మొత్తం 17 లక్షలు వారి పేరెంట్స్కి ఇవ్వండి అని చెప్పింది. సో వాళ్ళ పేరెంట్స్ అసలు ఈ మనీ మాకు వద్దు, 17 lakhs మాకు వద్దు, మాకు న్యాయం అనేది ముఖ్యం, మేము ఇంకా ఉన్నత న్యాయస్థానానికి ఖచ్చితంగా వెళ్తాం, అతనికి చివరిగా ఉరి శిక్ష పడేంత వరకు వెళ్తాం అనేసి వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇది సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి కేసు. మరి ఇది మాత్రం అత్యంత క్రూరమైన ఘటననే అందరికీ తెలుసు. న్యూస్ పేపర్లలో చూసినాం, ఆగస్టు 9వ తారీఖు, ఆగస్టు 10వ తారీఖు అన్ని న్యూస్ ఛానల్స్లో చూసినాం. సో ఒక మహిళ అంటే ఒక వైద్యురాలు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు చంపేయడం, అత్యంత క్రూరంగా చంపేయడం, అసలు మహిళల ప్రొటెక్షన్ ఎక్కడుంది అని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ ఎంతో విస్మయానికి గురయ్యే ఘటన అన్నమాట ఇది. సో ఇది సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి కోల్కతాకి సంబంధించినటువంటి ఆర్జికర్ ఘటన. మరి నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి అంటే కేరళలో జరిగింది. ఇది ఇద్దరు అంటే గ్రీష్మ షారోన్ రాజ్ అనే ఇద్దరు ప్రియుడు మరియు ప్రియురాలు, వాళ్ళు ప్రేమికులు. అయితే ఆ ప్రేమికులు 2022 అంతకంటే ముందు నుండి వాళ్ళ కాలేజీలోనే పరిచయం అన్నమాట. ఆ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహం, వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ పీకల్లో ప్రేమలోకి కూడా వెళ్ళిపోయారనమాట. అయితే ఇక్కడ జరిగేది ఏంటి అంటే వాళ్ళ విషయం అందరికీ తెలుసు, వాళ్ళు చాలా రీల్స్ కూడా చేశారు యూట్యూబ్లో. సో ఇలాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటిదంటే గ్రీష్మ ఏకైక కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి. ఈ షారోన్ రాజ్తో పోలిస్తే వాళ్ళు కొంచెం అంటే ఎకనామిక్గా ఉన్న వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ జరిగింది ఏంటి, ఆ ఏకైక కూతురు కాబట్టి, ఏకైక సంతానం కాబట్టి
హై లెవెల్లో ఉన్న మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఆ గ్రీష్మకి అక్కడ ఒక ఆర్మీ సంబంధం తీసుకురావడం జరిగింది. మరి ఆర్మీ అబ్బాయితో సంబంధం వచ్చింది. అక్కడ ఆర్మీ అబ్బాయితో సంబంధం కుదుర్చుకున్నాక వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయిని ప్రియుడిని వదిలించుకో, ఇంకా నీకు మంచి లైఫ్ ఉంటుంది, సెటిల్ అవుతావు, మాకు కూడా ఉన్నదాని ఒక్కరివే కాబట్టి సపోర్ట్ చేయని గ్రీష్మకు చెప్పేసరికి ఓకే ఇది బాగుంది అని ఆమె కూడా డిసైడ్ అయిన తర్వాత ఎలాగైనా తన ప్రియుడిని వదిలించుకోవాలనేసుకొని ఇక్కడ కాంప్రమైజ్ కావడానికని అయితే అతన్ని ఒప్పించాలని చూసింది. ఇక ఇంతటితో ఇదంతా వదిలేద్దాం, ఇక బ్రేకప్ అయిదామని చెప్తే అప్పటికే ఆ షారోన్ చాలా వరకు ఆమెను ప్రాణంగా ప్రేమించింది కాబట్టి ఇది కుదరదు, ఎలాగైనా కూడా నీ వెంటనే నేను ఉంటా, నువ్వు లేకుండా ఉండలేను అనే విషయాన్ని గ్రీష్మతో పంచుకోవడం జరిగింది. సో షారోన్ ఎలాగైనా వదిలేట్టు లేడు అని ఇక్కడ గ్రీష్మ అతి చిన్న వయసురాలు, మరి అప్పటి వరకు ఆమె కాలేజీ చేస్తుంది. సో ఈయనని ఎలాగైనా పక్కన నెట్టేయాలి అంటే ఈయనని ఎలాగైనా వదిలించుకోవాలనేసి ఆలోచించి ఆయన హత్యకి అంటే ఎలాగైనా హత్య చేయాలనే పథకం రచించారనమాట. సో దీన్ని ముందు నుండే ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే ఒక 3 మెంబర్స్ అని చెప్తున్నారు. ఆ ప్లానింగ్లో వాళ్ళ మమ్మీ ఉంది, ఇంకొకరు ఉన్నారు, ఆమె కూడా ఉంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఫస్ట్ టైం అటెంప్ట్ జరిగింది మాత్రం జ్యూస్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అన్నీ కలిసి ఓవర్ చాలా ట్యాబ్లెట్స్ ఒక జ్యూస్లో ఆమె కలిపి తన ప్రియునికి ఇచ్చిందనమాట. గ్రీష్మ తన ప్రియుడికి ఇచ్చింది. కానీ అతను ఏం చేసిందంటే అది కొంచెమే తాగేసి పక్కన పెట్టిండంట. ఆ పక్కన పెట్టేసరికి అది రియాక్షన్ కాలే. అప్పుడు కొంచెం సిక్నెస్ వచ్చింది, కానీ ఇది ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఆన్ హిస్ హెల్త్ అనమాట. అంటే ఆయన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం అప్పుడు రాలేదు. ఓకే ఇది ఫస్ట్ ఛాన్స్, ఇప్పుడు మిస్ అయింది కదా అని నెక్స్ట్ టైం తను ఏం చేసింది అంటే ఇది 2002లో జరిగిన ఘటన. 2002లో జరిగిన ఘటన ఆయుర్వేద టానిక్లో ఒక కలుపు మందు అత్యంత విష పదార్థాన్ని కలిపి ఆయనకి అనుమానం రాకుండా ఇచ్చేసింది. అనుమానం రాకుండా ఇచ్చేసరికి తను తాగిన వెంటనే ఆయనకి వామిటింగ్స్ అయ్యాయన్నమాట. అలా వామిటింగ్స్ అయినాక ఆయన కనుక్కోలేదు ఇదేదో విష పదార్థం ఈమె కల్పించింది అని ఆయన కూడా కనుక్కోలేదు. ఆ వెంటనే బ్లూ కలర్ వామిటింగ్స్ అయ్యాట. వామిటింగ్స్ అయిన వెంటనే తన ప్రియుడిని అంటే షారోన్ని ఆ హాస్పిటల్లో జాయిన్ చేసారు. హాస్పిటల్లో జాయిన్ చేసినాక కూడా 11 days అయిపోయినాయి. 11 days అంటే పాయిజన్ అంతా బాడీ అంతా వెళ్ళిపోయి ఒక్కో పార్ట్ ఒక్కో డే ఇలా స్టెప్ బై స్టెప్ పార్ట్స్ అన్నీ పాడవకుంటూ వచ్చి 11 days తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అయితే అప్పటికి కూడా అసలు గ్రీష్మనే ఇలాంటి పాయిజన్ ఇచ్చింది ఆయుర్వేద టానిక్లో అనే విషయం అప్పటికి కూడా ఎవరికి తెలియదు. కానీ పోలీసులు లాస్ట్ మూమెంట్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు అని అతను చనిపోయిండు. షారోన్ అనే వ్యక్తి అంటే ఆమె ప్రియుడు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిండు అనే విషయాన్ని రిపోర్ట్లో తెలియజేశారన్నమాట. మరి రిపోర్ట్లో తెలియజేసినాక కూడా వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఆ అబ్బాయి వాళ్ళ షారోన్ వాళ్ళ మమ్మీ డాడీ కనుక్కోలేదు. కానీ ఎందుకో ఆమెను కలిసినప్పుడల్లా అంటే గ్రీష్మను తను కలిసినప్పుడల్లా ఏదో ఒక సిక్నెస్ వస్తుంది. మరి ఇక్కడ వామిటింగ్స్ కూడా బ్లూ కలర్లో అయ్యాయి. మరి ఇక్కడ ఫుడ్ పాయిజన్ అంటున్నారు, కంపల్సరీ ఇది తన పనే అని వాళ్ళ పేరెంట్స్ అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కనుక్కున్నారనమాట. కనుక్కున్న తర్వాత ఈ కేసు ఫైల్ చేయబడింది 2002లో. ఇదంతా తీగ లాగితే డొంకంత కదిలింది అంటారు కదా. ఇక అక్కడ పోలీస్ వాళ్ళ విచారిస్తూ ఉంటే గ్రీష్మ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందన్నమాట. సో మీరు ఇప్పుడు చూసారు కదా 2 కేసెస్లలో. అంటే ఇప్పుడు గ్రీష్మ కేసులో ఈమె అంటే ప్రియుడిని హతమార్చింది, మరణం. ఓకే, సో ఈ కేరళ కేసులో ప్రియురాలి హతమార్చిన ఘటనలో అంటే ప్రియురాలు చంపిన ఘటనలో గ్రీష్మకి ఉరిశిక్ష విధించడం జరిగింది. కేరళ సెషన్ కోర్టు అక్కడ ఉన్నటువంటి సెషన్ కోర్టు ఇక్కడ ఉరిశిక్ష విధించడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కేరళలో అత్యంత చిన్న వయస్కురాలు చిన్న వయసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న మొట్టమొదటి
మహిళ ఇక్కడ గ్రీష్మ అన్నమాట. అయితే తను చెప్పింది ఏమని, ఓకే నేరం చేశాను కానీ నాకు ఇలాంటి నేరారోపణలు అంతకుముందు లేవు, అంతకుముందు నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు, నేను మంచి ఎడ్యుకేటెడ్ గర్ల్ని, నాకు మంచి ర్యాంక్స్ ఉన్నాయి, మరి చదువుల్లో కూడా ఉత్తమరాల్ని, అన్నిట్లలో నేను ముందంజలోనే ఉన్నా, సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం మరి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు, గ్రీష్మ పేరెంట్స్ కూడా అన్నారన్నమాట, ఏకైక కూతురు కదా, ఈ ఉరిశిక్షని తగ్గించండి అనేసి అన్నారు. అంటే అక్కడ జడ్జి, కేరళ సెషన్ కోర్ట్ జడ్జి ఏమన్నారంటే, నీకు నేరారోపణ అంతకుముందు ఉంది, జ్యూస్లో అంతకుముందే పారాసిటమాల్ కల్పించినావు, అది ఫస్ట్ నేరం, తర్వాత ఇది, సో నేరారోపణ లేదనడానికి లేదు, ఇది అత్యంత అరుదైన కేసు, ఇప్పుడు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ప్రేమికులందరూ ఇలానే చంపేసుకుంటూ పోతారు, ఇది ప్రేమకే కలంకం అని ఉరిశిక్షనే ఖరారు చేసేసి గ్రీష్మకి. సో ఇది ఘటన. సో ఇప్పుడు 2 కేసులు అయితే మనం చూడడం జరిగింది. ఒకటి సంజయ్ రాయ్ కేసు, కోల్కతా ఆర్జికర్ ఘటనలో సంజయ్ రాయ్కి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఓకే, మరి కేరళలో ఇక్కడ ప్రియుడిని హతమార్చినటువంటి ప్రియురాలికి ఉరిశిక్ష విధించడం జరిగింది. మరి 2 హత్యలే, 2 మరణానికి సంబంధించినవే, 2 ఒకరినొకరు చంపినవే. కోల్కతా ఘటన కేసులో అత్యాచారం చేసి హత్య గావించబడిన ఘటన. మరి అది అత్యంత క్రూరంగా ఒక లేడీ వైద్యురాలు ఆన్ డ్యూటీలో ఉండి సెమినల్ హార్లో నిద్రిస్తున్నప్పుడు జరిగిన అత్యంత క్రూరమైన ఘటన ఆర్జికర్ ఘటనలో సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. మరి ఇక్కడ క్రూరంగా కాకపోయినా ఆమె జ్యూస్లో మంది కలిపి, అంటే విషగుళికలు కలిపి చంపేసింది. సో క్రూరత్వం, అంటే క్రూరంగా చూసినట్లయితే కోల్కతా ఘటన కేసులో క్రూరత్వంగా చంపిన ఘటన అది, ఇక్కడ క్రూరత్వం లేదు. సో 2 మరణానికి సంబంధించినవే. సో రెండింటిని మరి చూస్తే ఒక ఘటనలో యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది, ఒక ఘటనలో మరి ఉరిశిక్ష విధించబడింది. మరి ఎందుకు ఈ వైరుధ్యాలు? మరి 2 కూడా ఒకే రోజు తీర్పులు వెలువడ్డాయి. సో అసలు న్యాయ వ్యవస్థలో ఎందుకు ఈ వైరుధ్యాలని ప్రజలు అనుకుంటున్నారు. అంతేకాదు ప్రజలు ఆందోళన గురవుతున్నారు. న్యాయ వ్యవస్థలో పలు రకాల తీర్పుల 2 మరణాలకి సంబంధించినవే, 2 హత్యలకి సంబంధించినవే, అసలు ఎందుకు ఇంత వ్యత్యాసం అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఎక్కడ పోతుంది న్యాయ వ్యవస్థలో, ఏం జరుగుతుంది అని ప్రజలు ఒకంత ఆందోళనతోనూ మరి విస్మయానికి గురి చేస్తుంది. అందుకోసమే ప్రజలంతా ఇప్పుడు ఇలాగని మాట్లాడుకుంటున్నారు. ఏమని, అసలు న్యాయ వ్యవస్థలో వైరుధ్యాలు ఎందుకు, ఇంత వ్యత్యాసాలు ఎందుకు, 2 ఘటనల్లో మరణం సంభవించిన మాట ఇక్కడ విదితమే, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈ 2 ఘటనలకి సంబంధించి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మా ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కానీ, అంటే మహిళలే కావచ్చు, ఇక్కడ జెంట్సే కావచ్చు, మీరు పనిచేసే దగ్గర వ్యక్తుల్ని కనిపెట్టుకుంటూ తిరగండి, సెక్యూర్గా ఉండండి. ఎవరైనా మన పైన ఏదైనా చేస్తున్నారు అనేటప్పుడు వాళ్ళ నుండి మనకి సిగ్నల్స్ ఏదో విధంగా, వాళ్ళ చూపుల్లోనో మాటల్లోనో ఏదో విధంగా ఉంటుంది. అది మనకి ఏదో విధంగా మనం కనిపెట్టుకుంటా చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. సో కనిపెట్టుకుంటూ ఉండండి. మీరు వర్క్ చేసినా సరే, మీరు ఏం చేసినా సరే, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది కనిపెట్టుకుంటూ ఉండండి. మీ ప్రాణాలని కంపల్సరిగా రక్షించుకోండి. మన ప్రాణాలకి మనమే బాధ్యులం. ఎవరో వచ్చి రక్షిస్తారా అనేది ఇక్కడ షూరిటీ ఉందా అంటే, అది ఇక్కడ ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అన్నీ కనిపెట్టుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండండి అని దీపా టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.